హాయ్ అండి. ఈరోజు రసం పెడుతున్నానండి. రసం గురించి వీడియో చేయాలనుకుంటున్నాను. అయిగోండి, ముందు ఫస్ట్ ధనియాల కుసుని వేయాలండి. ఇదిగో అలాగే జీలకర్ర వేయాలండి. అలాగే కొంచెం మెంతులు వేయాలండి. అలాగే మిరియాలు వేయాలండి. ఇంత మట్టుకి అలాగే అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, మెత్తగా మిక్సీ, అలాగే 2 ఎండుమిరపకాయలు వేస్తాను. అలాగే దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టి అండి, ఇదిగోండి చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి. చింతపండు కొంచెం నానబెట్టానండి. అలాగే టమాటా కూడా దీంట్లో వేసేసానండి. ఆ 2 మెత్తగా పిసుకుతానండి. అదిగోనండి, దీనిలో కొంచెం 2 స్పూన్లు నూనె వేయాలండి. అదిగోండి 2 స్పూన్లు నూనె వేసానండి. అలాగే ఇది టమాటా చింతపండు పిసికానండి. శుభ్రంగా గుజ్జు వచ్చేసేలాగా తీసేయాలండి అన్నీ. అది ఇలా గిన్నెలో కట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు తాలింపండి. అదిగండి కొంచెం జీలకర్ర వేసానండి. అలాగే ఎండుమిరకాయలు ఒక 2 కాయలు వేసానండి. అలాగే కరివేపాకు రబ్బలకు 2 వేసానండి. అదిగండి ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చాను కదండి. మిరియాలు, అల్లం, ధనియాలు, వెల్లుల్లిపాయి మొత్తం మిక్సీ పట్టారండి. 2 ఎండుమిరపకాయలు వేసి అది కొంచెం తాలింపులో వేగాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇంటి సరిపడుతుంది. ఎక్కువసేపు వేయకూడదండి, అడుగంటకూడదు, దగ్గరుండి తిప్పుకోవాలండి. వేగిన తర్వాత ఇక్కడ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, వాడు కట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి పోయాలండి. అలాగే తగినంత పసుపు అండి.
తగినంత ఉప్పు అండి. ఎన్ని కూరలు ఉన్నానండి, రసం తర్వాతనండి. ఇటువంటి రసం గుమ్మగుమ్మలాడే రసం, భోజనం అంతా ఈ రసంతో చేసేయచ్చండి. ఎంత బాగుందో చూడండి రసం. మీరు కూడా ఇలా ట్రై చేస్తారు, ఇలా చేసుకుంటారు, ఆరోగ్యంగా భోంచేస్తారని మనవి చేసుకుంటున్నాను. చూడండి రసం, భోజనం అంతా గుమ్మగుమ్మలాడిపోతుందండి. రసంతో చేసేయచ్చండి. అదిగండి అయిపోయిందండి రసం. ఎలా పొంగుతుందో చూడండి. ఇలా 2 సార్లు పొంగొస్తే సరిపోద్దండి. నిమిషాలు మరగవసరం లేదండి. రసం ఎక్కువ మరిగితే బాగోదండి. మళ్ళీ 2 సార్లు ఇలా పొంగు రానిస్తే సరిపోద్దండి. ఏం కూర అవసరం లేదండి. ఎన్ని కూరలు ఉన్నా ఈ రసం ముందు తక్కువే. రసంతో భోంచేయచ్చండి. మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.